వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా వక్ఫ్ భూమి నుండి లతీఫ్ సాహెబ్ గుట్టపైకి రోడ్డును నిర్మించడం సరైనది కాదని జమియత్ ఉలెమా అధ్యక్షుడు మౌలానా ఎహసానుద్దీన్ అన్నారు. తక్షణమే రోడ్డు పనులు నిలిపివేయాలని కోరారు. ఆదివారం నల్గొండ పట్టణం మునుగోడు రోడ్డులోని ఈద్గాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లతీఫ్ సాహెబ్ గుట్ట వద్ద ఎంతో కాలం వివాదాలలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిని అధికారులు సంబంధిత వర్గాల వారితో మాట్లాడి సామరస్యపూర్వకంగా వివాదాన్ని పరిష్కరించామని తెలిపారు. మొత్తం 26 ఎకరాల భూమిలో 12 ఎకరాల భూమిని శ్మశాన వాటిక కోసం, మిగిలిన 14 ఎకరాల భూమిని పేద ముస్లింల సంక్షేమం కోసం ఉపయోగించాలని నిర్ణయించామని తెలిపారు. అలాంటి భూమిలో వక్ఫ్ బోర్డు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టపైకి రోడ్డు నిర్మాణం చేయడం సరైంది కాదన్నారు. అనుమతులు లేకుండా కనీసం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం బాధాకరమని అన్నారు. వక్ఫ్ భూమిలో ఏదైనా పని చేయాలంటే తమను సంప్రదించాలని అన్నారు. అధికారుల తీరుతో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఈద్గా ఉపాధ్యక్షులు డాక్టర్ హఫీజ్ ఖాన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజీయుద్దీన్, న్యాయవాది మసూద్ అహ్మద్ కలీం, సిపిఎం హాషం, మౌలానా ఆతర్, లతీఫ్, జియా, ఎంఐఎం హాషం తదితరులు ఉన్నారు. जो कब्रिस्तान ये जो पहाड़ है इसकी दरगाह है, इसके ऊपर उसके अतराफ़ में 554 एकड़ ज़मीन है। उसमें से पीछे का जो हिस्सा है रोड का, वहाँ से शिवालम के लिए एक रास्ता निकाल रहे हैं। वो रास्ता वक्फ बोर्ड की ज़मीन के अंदर से निकालना चाह रहे हैं। बरसों से इसी कोशिश कर रहे हैं और हम उसको रोक रहे हैं। और दूसरी बात ये है कि पहाड़ के उस तरफ में जहाँ अब नई कॉलोनी बस रही है, वहाँ एक जो है वो टैंक पानी का बना रहे हैं। वो भी हमारी वक्फ बोर्ड की ज़मीन के अंदर बना रहे हैं। उसकी भी हमसे इजाज़त नहीं ली गई, वक्फ बोर्ड से भी इजाज़त नहीं ली गई। ये भी काम गलत हो रहा है। हम इन दोनों कामों के सिलसिले में एहतजाज करने के लिए यहाँ जमा हुए हैं और आप हजरात को इसकी इत्तला करने के लिए बुलाएं। ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏమిటంటే, చాలామంది ముస్లిమ్స్ అందరూ వచ్చేసి వక్ఫ్ భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి, ఆ భూములన్నీ అన్యాక్రాంతమవుతుంటే మేము దాన్ని ప్రభుత్వం ద్వారా వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకొచ్చినా కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం దాన్ని పక్కన పెట్టేసి ఇలా చేస్తున్నారని చెప్పేసి మౌలానా గారిని నిన్న కలవడం జరిగింది. ఎంతోమంది 3-4 కలెక్టర్లు చేసినారు. దాన్ని ఒక అమికబుల్ సెటిల్మెంట్, ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంతకుముందు నాయకులు కూడా మాతో చెప్పిన తర్వాత దాన్ని తప్పకుండా రెక్టిఫై చేద్దాం, దాంట్లో ఆ భూమి అంత పోయిన తర్వాత దాన్ని ఏముంటుందని చెప్పేసిన తర్వాత ఎవరికి పెద్ద మనుషులకు చెప్పకుండా, మౌలానా ఎహసాన్ గారికి కూడా చెప్పకుండా, మా అందరికి ఎవరికి కూడా చెప్పకుండా స్టేట్ అవే కలెక్టర్ గారు పైనుంచి R&B వాళ్ళకి తీసుకొచ్చి చేయడం ఇది అన్యాయం. ఇది ఈ భూమిలో మీరు ఏ పని చేసినా దే కుడ్ హ్యావ్ మాకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఏ విషయం అని చేయాలి. ఒకవేళ పెద్దలు మాట్లాడి ఇది చేయకుండా ఇట్లా ఇష్టానుసారంగా కలెక్టర్ చేసుకోవడం, దీన్ని ఖండిస్తున్నాం అందరము. దాన్ని కానీయం కూడా వక్ఫ్ బోర్డు అధికారులు కూడా స్టేట్ అవేగా లెటర్ పంపించారు. ఆ లెటర్ కాపీ కూడా ఉన్నది. వాళ్ళు ఎవరు మాకు ఇంటిమేషన్ చేయకుండా ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. 6 महीने से लोग पूरा प्लान बनाए हुए थे और बाद लोगों को हमवार करने की भी कोशिश कर रहे थे, तो बाद लोग हमारे भी उनकी मकबरी कर रहे थे। मगर याद रखो, ये औकाफ की ज़मीन अल्लाह की ज़मीन है और अल्लाह के रास्त ख़जाने हैं। इसके अंदर अगर कोई भी मकबरी करेगा और अल्लाह की ज़मीन के लिए कोई बचाने की कोशिश नहीं करेगा तो उसकी नस्लें भी तबाह हो जाएंगी। వక్ఫ్ హజరత్ షా లతీఫుల్లా ఖాద్రీ యొక్క వక్ఫ్ భూములలో అన్యాక్రాంతం జరిగే సందర్భం గురించి ఈరోజు ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయడం జరిగింది హజరత్ మౌలానా ఎహసానుద్దీన్ గారు. మరి దాంట్లో ముఖ్యమైన విషయం ప్రజానికానికి తెలియపరిచేది ఏంటంటే, దాంట్లో ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక వాటర్ ట్యాంక్ది 500 లీటర్స్ది. అది టోటల్గా వితౌట్ టేకింగ్ పర్మిషన్, ల్యాండ్ అక్విజిషన్ లేకుండా జరుగుతున్నది. ప్లస్ దాంట్లోనే ఈ వక్ఫ్ ల్యాండ్లో నుంచే మరి ఒక కొత్తగా రోడ్ అనేది టెండర్ శాంక్షన్ చేశారు. ఆ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి కూడా కలెక్టర్ గారికి మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రభుత్వానికి ఖండిస్తున్నాం. తక్షణమే ఈ పనులన్నీ ఆపేసి సజావుగా ప్రొసీజర్ని ఫాలో చేయకపోతే దాని మీద చట్టరీత్యా చర్యలు అనేది మేము డెఫినెట్గా లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తామని ఇక్కడి నుంచి చెప్తున్నాం.